హాయ్ అండి అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక మంచి న్యూస్ అండి. తెలంగాణ గవర్నమెంట్ ఐటీఐ సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. అడ్మిషన్స్ ఇంటూ ఏటీసీస్ ఆర్ గవర్నమెంట్ ఐటీఐస్ ఆర్ ఐటీఐస్ ఆర్ మైనారిటీస్ ఐటీఐస్ అండ్ ప్రైవేట్ ఐటీఐస్ ఫర్ ఆగస్ట్ 2025 సెషన్. అంటే ఏ ఐటీఐ కాలేజ్ అయినా ఉండనివ్వండి, గవర్నమెంట్ కావచ్చు, ఏటీసీలు కావచ్చు, ఏటీసీలు కూడా గవర్నమెంట్ కాలేజ్లో భాగమే, ప్రైవేట్ ఐటీఐస్ కావచ్చు, మన ఆర్ఐటీఎస్ కావచ్చు, అంటే రెసిడెన్షియల్ ఐటీఎస్ కావచ్చు, అన్ని ఐటీఐస్ సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది గమనించండి. దీంట్లో మనం అప్లై చేసుకోవడానికి డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, ఇవన్నీ గమనించండి. నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. మీకు ఏటీసీలు ఎలా ఉంటాయి, ఏటీసీలో ఉన్న కోర్సులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏటీసీస్లో ఎలా ఉంటుందో మీకు క్లుప్తంగా అంటే డీటెయిల్గా చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే నేను కూడా ఏటీసీలోనే పనిచేస్తున్నాను. నేను ఏటీసీలో టీటీఎల్ తరఫున ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. ఇది నా ఐడి కార్డు చూడండి. కాబట్టి మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. దయచేసి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, స్కిప్ చేసుకుంటా చూడకండి. అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవాలి, డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 22/7/25 నుంచి 31/7 వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒరిజినల్ 28/7 నుంచి 1/8 వరకు చేసుకోవచ్చు. సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి 5/8/2025 అంటే ఆగస్ట్ 8వ తారీఖు. మళ్ళీ మనం జాయినింగ్ వచ్చేసి 6 ఆగస్ట్ నుంచి 12 ఆగస్ట్ వరకు జాయిన్ అవ్వచ్చు. గమనించండి, ఇది ఖమ్మం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఖమ్మం అండి. లోపల చూడండి, మనకి ప్రతి ఒక్క ట్రేడ్స్ గురించి మిషనరీస్ అన్నీ కూడా ఇన్స్టాల్ అయిపోయి ఉన్నాయండి. చాలా అద్భుతమైన ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, 3D ప్రింటింగ్ ల్యాబు, ఆటోమేషన్ సంబంధించిన సిమ్యులేటర్సు, అసెంబ్లీ లైను, ఇవన్నీ మీరు మన ఏటీసీలో జాయిన్ అయితే ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి నేర్చుకోవచ్చండి. మీకు రిలేటెడ్ ట్రేడ్స్లో మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఆటోమొబైల్ కట్ సెక్షన్ సంబంధించిన కాంపోనెంట్స్, కార్ లిఫ్ట్, ఇది మన ఎలక్ట్రిక్ కార్ అండి, దాని పక్కనే కట్ సెక్షను, అలాగే ఎలక్ట్రిక్ ఆటో రిక్షా, మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి కావాల్సిన ప్రతి వెహికల్ ఎక్విప్మెంట్ చూడండి. డయాగ్నోస్టిక్ కిట్ అంటే ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి, ట్రైనింగ్ కిట్ అంటే వెహికల్ ఎలా ఉంటే ట్రైనింగ్ ఇస్తాం. చూడండి, మనకు చాలా అధునాతమైన కొత్త పరికరాలతోని పెట్టుకున్న ఏటీసీ అండి. చూడండి, మా పిల్లలకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వోల్టేజ్ ఎలా మెజర్ చేయాలి, బ్యాటరీ సిరీస్ ప్యారలల్ ఎలా కనెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంఈవి స్టూడెంట్స్ అండి, ఎలక్ట్రిక్ వెహికల్ ట్రేడ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్. ఏటీసీ అన్ని కాలేజీలలో రాష్ట్ర వ్యాప్తంగా 6 కోర్సులు కొత్తవి తీసుకొచ్చారండి. ఎలక్ట్రిక్ వెహికల్, సిఎన్సీ మిషన్ టెక్నీషియను, దాంట్లో భాగంగానే రోబోటిక్స్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, అలాగే ఆటోమేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రోల్ అండ్ ఆటోమేషను, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్లు, ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ అంటే 3D ప్రింటింగ్, లేజర్ కటింగ్, ఇవన్నీ కూడా అందులో ఉంటాయండి. ఈ ప్రతి ఒక్క ట్రేడ్స్ మీకు చాలా అప్కమింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన కోర్సులు అండి. ఇప్పుడు ఎవరైతే వీటిలో జాయిన్ అయ్యి వీటిని మంచిగా నేర్చుకొని బయటికి వెళ్తారో వాళ్ళు ఇండస్ట్రీలో ఈజీగా సెటిల్ అవుతారండి. కాబట్టి ఈ ట్రేడ్స్ని మీరు తీసుకొని జాయిన్ అయితే మీరు చాలా ఫ్యూచర్లో అడ్వాన్స్గా ఉంటారు. కాబట్టి నా బెస్ట్ సజెషన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏటీసీలలో అడ్మిషన్లకి నోటిఫికేషన్ వచ్చిందండి. మీ ఏరియాలలో మీకు దగ్గరున్న ఏటీసీలలో మీరు జాయిన్ అయ్యి ఈ కోర్సులని మీ ఫ్యూచర్కి ఉపయోగపడే విధంగా మార్చుకోండి. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేత ప్రభుత్వ కళాశాలలలో ఫ్రీగా నేర్పించే కోర్సులు అండి. ఇవి 1 ఇయర్ కోర్సులు 3 ఉన్నాయి, 2 ఇయర్స్ కోర్సులు 3 ఉన్నాయి. 1 ఇయర్ కోర్సులు వచ్చేసి ఆ ఇండస్ట్రియల్ రోబోటిక్స్, ఇంకొకటి వచ్చేసి ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్, ఇంకొకటి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ కంట్రోల్. తర్వాత 2 ఇయర్స్ కోర్స్ వచ్చేసరికి మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, సిఎన్సీ మిషన్ టెక్నీషియన్, అలాగే బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్. ఈ కోర్సులు 2 ఇయర్స్ కావాలనుకునేటోళ్ళు ఈ 3 చూస్ చేసుకోండి. 1 ఇయర్ కావాలనుకునేటోళ్ళు ముందు చెప్పిన 3 చూస్ చేసుకోండి. అద్భుతమైన టూల్స్ అండ్ మిషనరీస్, ఎక్విప్మెంట్స్ మన రాష్ట్ర ప్రభుత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి గారు టాటా వాళ్ళతోని కొలైడ్ అయ్యి టాటా టెక్నాలజీస్ వాళ్ళు మనకు దగ్గర 1800 కోట్లు డబ్బులు ఇచ్చి ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా, ఇది నేనేనండి, నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అండి. ఇలా క్లాస్ రూమ్స్ ఉంటాయండి, మనకి చాలా చక్కగా క్లాస్ రూమ్స్ ఉంటాయి. తెలంగాణ ఏటీసీలో చేరండి, భవిష్యత్తును నడిపించే మెకానిక్ అవ్వండి అనే కొటేషన్ తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏటీసీలలో, ఏటీసీ సెంటర్లలో ఉన్న కోర్సులు: ఇండస్ట్రియల్ రోబోటిక్స్ మరియు డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ 1 సంవత్సరము, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ 1 సంవత్సరము, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ అంటే ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ అనే ట్రేడ్ 1 సంవత్సరము, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ 2 సంవత్సరాలు, సిఎన్సీ మిషన్ టెక్నీషియన్ 2 సంవత్సరాలు, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ 2 సంవత్సరాలు. ఈ 6 కోర్సులు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఏటీసీలో, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో మనకు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. వాటన్నిటికి కూడా మీరు జస్ట్ 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలండి. మీరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా, డిప్లొమా ఫెయిల్ అయినా కూడా దీనికి వచ్చి మీరు జాయిన్ అయ్యి ఈ కోర్సులు నేర్చుకొని ఉపాధిని పొందవచ్చు. కాబట్టి
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు కావాల్సిన పత్రాలు ఏంటంటో చూడండి. ఎస్ఎస్సి మెమో, కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్ అంటే మీరు 10th క్లాస్ పాస్ అయిన స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది అది, దాంతోపాటు ఆధార్ కార్డు, పాస్ ఫోటో ఒకటి, టీసీ. ఇవి అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేసుకోవాలి సాఫ్ట్ కాపీస్. అలాగే కాలేజీలోకి వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తోని మీరు రావాలండి. మీకు వెరిఫికేషన్ అప్పుడు కావాలి, అలాగే మీరు జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఈ సర్టిఫికేట్స్ తీసుకొని వస్తేనే మిమ్మల్ని ఆయా ఏటీసీ సెంటర్లు అంటే గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలలోనే ఉంటాయి ఏటీసీ సెంటర్లు. అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో మీరు జాయిన్ అయితే ఈ ఏటీసీలలో మీకు అడ్మిషన్ లభిస్తుంది, సీట్ లభిస్తుంది. మీ భవిష్యత్తుని ఇందులో చేరి మీ భవిష్యత్తుని మంచిగా మార్చుకోండి. ఇదొక్కటి నా సజెషన్ అండి. అలాగే ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏటీసీ అన్నిటి గురించి చేస్తున్నానండి. నేను చేసేదైతే గవర్నమెంట్ ఐటీఐ ఖమ్మంలో చేస్తున్నాను. టీటీఎల్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను టాటా టెక్నాలజీస్ తరఫున. దానికోసం ఏటీసీలో అడ్మిషన్ జరగాలి, అడ్మిషన్ ఫుల్ అవ్వాలనే తాపత్రయంతో ఈ వీడియో చేసి నేను సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి పెడుతున్నానండి. అలాగే చాలా మంచి కోర్సులు అండి. ఖమ్మం ఏరియాలో ఎవరున్నా కూడా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా నాకు కాంటాక్ట్ చేయండి. ప్రతి ఏటీసీలోనూ మా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. మీ డీటెయిల్స్ నేను మా ఇన్స్ట్రక్టర్స్కి ఫార్వర్డ్ చేస్తాను, లేదా మా ఇన్స్ట్రక్టర్స్ నెంబర్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళతోనే ఆ ఏరియాలో మీరు మాట్లాడుకొని అందులోకి అడ్మిషన్ తీసుకోవచ్చు. మాకు ఈ టీటీఎల్లో జాయిన్ అయ్యి ఈ ప్రాజెక్ట్లో భాగం కల్పించినందుకు మా టాటా టెక్నాలజీస్ ప్రాజెక్ట్ మేనేజర్ గారికి, అలాగే ప్రశాంత్ సార్ గారికి, బసవరాజ్ సార్ గారికి, మాకు కోఆర్డినేటర్స్ ఉన్న ఇమ్రాన్ సార్కి, జయంత్ సార్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నన్ను కూడా ఈ ప్రాజెక్ట్లో భాగం చేసినందుకు. చాలా చక్కని ప్రాజెక్టు, తెలంగాణలో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ప్రాజెక్ట్ అండి ఇది. దయచేసి ఇది గమనించి మీ భవిష్యత్తుని ఈ కోర్సులలో జాయిన్ అయ్యి ఫ్యూచర్లో ఉండే ఎంప్లాయ్మెంట్ ఈ కోర్సుల మీదనే ఉంటుంది. కాబట్టి దయచేసి అది గమనించి ఈ కోర్సులలో జాయిన్ అయ్యి ఫ్యూచర్లో మంచి ఉద్యోగం పొందేలాగా తయారవ్వండి. ఇది నా యొక్క గైడెన్స్. మీకు ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే డిప్లొమా అయిపోయిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చక్కటి అవకాశం ఇది. అలాగే 10th ఇప్పుడే పాస్ అయి ఉన్నోళ్ళు ఇంటర్కి వెళ్దామా, డిప్లొమా చేద్దామా అని థింకింగ్లో ఉన్నోళ్ళు ఇటు సైడ్ వచ్చి మంచి కోర్సులు ఇవి నేర్చుకోండి. మీకు చాలా భవిష్యత్తు ఉంటుంది. ఇది నా బెస్ట్ సజెషన్. మరొక వీడియో ఏ విధంగా అప్లై చేయాలనే దానికోసం కూడా ఒక వీడియో పెడతాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎందులో చేసుకోవాలి, iti.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. మరొక వీడియోతోనూ మీ ముందుకు వస్తాను. ఏదైనా అప్డేట్స్ ఉంటే, లేదా రెగ్యులర్గా కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏ అప్డేట్ ఉన్నా కూడా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అందరికీ. బాయ్.